హోమం చేసేటప్పుడు హోమం అయిపోయింది, ఇందాక చండీ దేవతకు ఉద్వాసం చెప్పాం. ఇప్పుడు ఇంకో విషయం ఏమిటి అంటే, మనం హోమం చేయడానికి కూర్చున్నాం. హోమం చేయడానికి కూర్చున్నప్పుడు ఒకే హోమం చేయం, 2-3 హోమాలు కలిపి చేసేస్తాం. ముందు మనం గణపతి హోమం చేస్తాం. హోమగుండంలోకి గణపతి దేవతామావాహనం పరికల్పయామి. హోమగుండం మధ్యభాగే గణపతి దేవతామావాహనం పరికల్పయామి. గణపతి హోమం అయిపోయిన తర్వాత గణపతి ఉద్వాసం చెప్పేస్తాం, అంటే ఆయన్ని పంపించేస్తాం అక్కడి నుంచి. ఎందుకంటే ఇంకో దేవతను పిలవాలి మనం. ఇప్పుడు చండీ దేవతామావాహనం పరికల్పయామి, ఎక్కడ? హోమగుండం మధ్యభాగంలోకి. ఈ చండీ దేవతకు హోమం చేస్తాం. 13 అధ్యాయాలు సప్తాహితి హోమం చేస్తాం. చండీ దేవతను పంపించేస్తాం. యథాస్థానం ప్రవేశయామి. ఇప్పుడు రుద్రహోమం చేస్తాం. ఎందుకు రుద్రహోమం చేస్తాము? ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి, మనం చెప్పుకోవాలి. శ్రీ విద్యాపరులంతా కూడా వాళ్ళ మంత్రాలు వాళ్ళు చేస్తూ భైరవ మంత్రం కానీ రుద్రం కానీ చెయ్యాలి. అలా చేస్తేనే మీకు ఆ మంత్రం ఫలిస్తుంది అనే విషయం చెప్పబడుతుంది. అయితే మనం భైరవ మంత్రం చేయం. అందుకే మీకు చూడండి, శ్రీ విద్యా మంత్రాలు ఈ దీక్ష ఇచ్చేటప్పుడు ఓం నమః శివాయ తప్పనిసరిగా చెప్తాం. ఈ మంత్రం ఓం నమః శివాయ ఈ మంత్రం చెప్తాం మనం. ఎందుకనంటే శివశక్తులు కదా అక్కడ. శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివశక్తులు ఇద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడు మీరు చండీ హోమం చేస్తున్నారు అంటే ఇది అమ్మవారు ఒక్కటే, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల స్వరూపమైనటువంటి ఆ పరదేవత ఇది. అందుకని మనం తప్పనిసరిగా ఈ రుద్రం కూడా మనం చేయడం జరుగుతుంది. కనీసం ఒక్కసారన్నా నమ్మకం హోమం చేసేయాలి, తప్పనిసరిగా చేయాలి. మరి నమ్మకం హోమం చేయాలి అంటే హోమగుండంలోకి ఇంకో దేవతను ఆవాహన చేయాలి. ఇప్పటివరకు చండీ ఉంది, ఆ చండీకి ఉద్వాసం చెప్పి చండీని బయటికి పంపించేసి ఇప్పుడు రుద్రుని ఆవాహన చేస్తాం. ఇందాక గణపతిని బయటికి పంపించి చండీని ఆవాహన చేస్తాం, చండీని బయటికి పంపించి రుద్రుని ఆవాహన చేస్తున్నాం, రుద్రహోమం చేస్తాం. ఇలా ఒక దేవత ఒక హోమం తర్వాత ఇంకో హోమం చేయాల్సి వచ్చినప్పుడు ఉన్నటువంటి దేవతకి ఉద్వాసం చెప్పి ఇంకో దేవతను మనం ఆవాహన చేసి ఆ దేవతకి మనం ఆహుతులు అర్పించవలసి ఉంటుంది.